పరిహారార్థ బలి రోజు అర్పించేవాళ్ళు. ఇంచుమించు దహన బలి, సమాధాన బలి, ఉదయ సాయంకాలాలు దహన బలి అర్పించేవాళ్ళు. దావీదు రాజు కాలంలో కూడా, తర్వాత యెహోషాపాతు కాలంలో, రాజుల కాలంలో కూడా బలులు అర్పించేవాళ్ళు. యాజకులు సరైన దేవునికి భయపడే ప్రధాన యాజకులు ఉన్న కాలం అంతా కూడా రెగ్యులర్‌గా బలులనేవి దేవుని మందిరంలో క్రమంగా అర్పించబడేవి. ఆ తర్వాత దేవునికి భయపడిన రాజులొచ్చినప్పుడు అవి నిలిపివేయబడడం, దేవాలయాన్ని నిర్లక్ష్యం చేయడం, దానివల్ల వచ్చే పరిణామాలు మనం రాజులు, సమూయేలు, దినవృత్తాంతం ఈ గ్రంథాల్లో మనము చరిత్రలో చూస్తాం. అయితే ఈరోజు మనం ఈ విధంగా చేయట్లే. అంటే ప్రతిరోజు మనము ఇంచుమించు ఏదో ఒక ఆజ్ఞలో తప్పుతున్నాం కదా! ఆహ్, ఆహ్, ఏదో ఒక దాంట్లో ఆహ్, దైవనీతి విషయానికొస్తే, దేవుని పరిశుద్ధత విషయానికొస్తే మనుషులందరూ గూడా దేవుని రూపాలు ఎవరిని దూషించొద్దంది. ఖచ్చితంగా నోళ్ళలో నుంచి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దూషించడం వస్తుంది. ఇప్పుడు ఇది అపరాధం అయిపోతుంది. ఎందుకు అపరాధం అవుతుందంటే తెలిసి చేస్తున్నాం మనం. ఆజ్ఞ ఉందని తెలుసు. అపహాస్యం ఆడొద్దని ఉంది. కానీ ఎక్కడో అక్కడ ఏదో టైంలో మనం పరిశుద్ధులతోనే ఉండట్లా. అపహాసకులతో దగ్గర కూర్చొని దూరంగా ఉండట్లేదు. ఏదో ఒక అపహాస్యం అట్లా అనమాట. నీ కళ్ళు అటు ఇటు చూడగా సరిగ్గా చూడమని కొత్త నిబంధనలో ఆజ్ఞ ఉన్నాయి. కానీ అవి మీరుతున్నాం మనం. కాబట్టి ఆడరాని మాట్లాడుతున్నాం, చూడరానివి చూస్తున్నాం, చేయరానివి చేస్తున్నాం. అంటే ఈ ఆజ్ఞలు దేవుడు మీరు లేఖనాలు చదువుకోండి. దాంట్లో చెప్పినట్టు ఎవరైనా పొరపాటున చేయరాని పనులు చేసిన యెడల అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి యాజకుడు చేస్తే, అధికారి చేస్తే, సమూహం అంతా చేస్తే దేవుని టోటల్‌గా దీని మీనింగ్ ఏంటంటే దేవుని ఉగ్రత సమాజం మీదకి గాని, అధికారం మీదకి గాని, యాజకుని మీదకి గాని, వ్యవస్థ మీదకి గాని రాకుండా ఆ దేవుడు వాళ్ళ మధ్యలో నివసించాలి, వాళ్ళని నడిపించాలి. కాబట్టి ఉదయ సాయంకాలం ఈ బలులు అవసరం. ఇది ప్రాముఖ్యమైన విషయం. అయితే గలతీ 1:4లో తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం దేవుడి ద్వారా మనకేం కావాలి? కృప, సమాధానము. కృప అంటే క్షమాపణ దొరికితే దాని వెనకాల సమాధానం వస్తదనమాట. పాపం చేసినప్పుడు సమాధానం ఉండదు, మనకి శాంతి ఉండదు. కానీ అంటే ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మన లోపల ఉన్న పరిశుద్ధాత్మకు విరుద్ధంగా, దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, మనస్సాక్షికి విరుద్ధంగా మనం పాపం చేసినప్పుడు మనం రెస్ట్‌లెస్ అవుతాం. అంటే శాంతిని కోల్పోతాం. అలాంటప్పుడు మనకు వెంటనే ఏం కావాలి అంటే ప్రాయశ్చిత్తం కావాలి. కానీ ఎవడైనా పాపం చేస్తే యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన తన రక్తాన్ని ఇచ్చి దేవుని దగ్గర ఉన్నాడు. మనకి శాంతి ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, క్షమించడానికి అన్నమాట. అది కొత్త నిబంధన పద్ధతి.